హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన సెషన్లో మనం ఏంటంటే ఇన్వేసివ్ స్పీషియస్ అండ్ మైగ్రేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఒక ఏరియాలో ఉన్నటువంటి ఏవైతే జీవులు ఉంటాయో వాటి మధ్యకి వచ్చి దురాక్రమంగా వాటిని ఆ ఏరియాని ఆక్రమించుకొని ఏవైతే ఆ ప్రాంతానికి చెందిన జీవులు ఉన్నాయో వాటిని డామినేట్ చేసేటువంటి ఈ స్పీసెస్ని మనం ఇన్వేజివ్ స్పీసెస్ అని చెప్పి అంటామండి. దురాక్రమణ జాతులు అని కూడా అంటారు. అలానే మైగ్రేషన్, వలస, అంటే మనుషుల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది, పక్షుల్లో ఉంటుంది. ఇలా అసలు ఈ మైగ్రేషన్ అనేది ఎందుకు అవి చేస్తే, అలానే దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అవి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అడ్డా వారు ఏంటంటే మనకి జూన్ మంత్లో తీసుకొచ్చినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపై 77% డిస్కౌంట్ అనేది మీకు ఇస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వారి యొక్క కోర్సును పర్చేజ్ చేసుకున్న తర్వాత Y324 పర్చేజ్ చేసుకునే ముందు Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు ఈ 77% ఆఫర్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మైగ్రేషన్ అంటే వలస. అసలు ఈ మైగ్రేషన్ అనేది ఎందుకు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారనుకున్న మనుషుల్లో ఈ మైగ్రేషన్ అనేది ఎందుకు వస్తుందంటే, లైక్ ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ లైవ్లీహుడ్ కోసమని లేదా ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ కోసమని వాళ్ళు అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అవుతుంటారు. అండ్ అలానే మనకి విత్ ఇన్ ద కంట్రీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్ర నుంచి ఒక పర్సన్ ఏంటంటే కర్ణాటక ప్రాంతానికి, లేదా తమిళనాడు నుంచి ఒక పర్సన్ తెలంగాణకి, లైక్ ఈ విధంగా ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి ఈ విధంగా చేస్తుంటారు చూడండి. దీనిని ఇంటర్నల్ మైగ్రేషన్ అంటారు. ఇంటర్నల్ మైగ్రేషన్ అంటే మన విత్ ఇన్ ద కంట్రీలోనే జరుగుతుందన్నమాట ఈ ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది. లైక్ అలానే విత్ ఇన్ ద స్టేట్ ఆల్సో జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎవరైనా ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి విజయవాడ ప్రాంతానికి ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చారనుకుందాం. లైక్ ఆ విధంగా అంటే తక్కువ టైం అవ్వచ్చు, బట్ అలానే తక్కువ డిస్టెన్స్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్, అది కూడా ఒక మైగ్రేషన్. లైక్ ఈ విధంగా ఇంటర్నల్ మైగ్రేషన్. మన మనుషుల్లో మనం ఎలాగైతే మన అవసరాల కోసం, మన ఎంప్లాయ్మెంట్, అలానే మన యొక్క జీవన విధానం కోసం ఏ విధంగా అయితే మనం మైగ్రేషన్ అనేది చేస్తామో, అలానే జంతువులు, పక్షులు ఇటువంటివి కూడా మైగ్రేషన్ అనేది చేస్తాయి. ఎందుకు అంటే, ఏదైతే ఒక ప్రాంతంలో ఉంటున్నాయో కొన్ని జంతువులు లేదా పక్షులు అనేవి మనకి ఒక సీజన్ నుంచి మరొక సీజన్కి మారే టైంకి బహుశా అక్కడ మనకి వాటికి ఆహారం అనేది దొరకకపోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా అదర్ స్పీసెస్ అనేవి వచ్చి ఏంటంటే వాటిని డామినేట్ చేస్తున్నాడు. అలానే వాటితో కాంపిటీషన్ ఇవి తట్టుకోలేక వేరొక ప్రాంతానికి, కాంపిటీషన్ ఫ్రీ ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి అని చెప్పి వెళ్ళటం, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ మైగ్రేషన్లో ఉంటాయండి. అయితే మైగ్రేషన్ అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఏంటంటే ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్లో చెప్పుకుంటున్నాం అండి. ఇక్కడ మైగ్రేషన్ అనేది ఏంటంటే ఒక రెగ్యులర్ అండ్ సీజనల్ టు అండ్ ఫ్రో, అంటే రెగ్యులర్గా చేసేది అండ్ అలానే సీజనల్గా, అంటే ప్రతి సీజన్ టు సీజన్ అనమాట. అంటే టైం టు టైం చేసేది, అలానే టు అండ్ ఫ్రో, ఎక్కడి నుంచి అయితే వెళ్తున్నామో ఆ ప్రాంతానికి మళ్ళీ బయలుదేరిన ప్రాంతానికి వెళ్ళి రావటం అనమాట. ఈ విధంగా జరుగుతుందన్నమాట ఇక్కడ ఈ మైగ్రేషన్ అనేది. అయితే మొదటగా మనం అసలు మనకి ఈ మైగ్రేషన్ అనేది ఎక్కువగా పక్షుల్లో చాలా ఎక్కువగా జరుగుతుందండి. ఈ మైగ్రేషన్ అనేది వింటర్ టైంలో ఏమవుతుందంటే బర్డ్స్ అనేవి ఏదైతే పోలార్ రీజన్ ఉంటుందో మనకి ధ్రువ ప్రాంతాల వద్ద అది కూడా నివసించేటువంటి పక్షులు ఉంటాయి కదండి. వాటికి ఏంటంటే ఈ ఉష్ణమండల ప్రాంతాలకి, అంటే ధ్రువ ప్రాంతాలు అలానే ఏవైతే ఈ టెంపరేట్ రీజన్స్ ఉంటాయో ఈ ప్రాంతాల్లో, అంటే నియర్లీ మనకి 90 డిగ్రీ నుంచి 60 డిగ్రీ ఈ ప్రాంతం, మనం ఎర్త్ని ఒక ఇలా కన్సిడర్ చేసుకున్నట్లయితే మనకి లైక్ ఇక్కడ 90 డిగ్రీ నుంచి ఇక్కడ 60 డిగ్రీ ఈ రీజన్లో, ఈ ప్రాంతంలో చాలా చలిగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఏంటంటే మనకి ఈవెన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అక్కడ చాలా కోల్డ్గానే ఉంటుంది. బట్ ఇన్ వింటర్ సీజన్ అయితే ఇంకా కోల్డ్గా ఉంటుందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లు ఏమవుతాయంటే బర్డ్స్ అనేవి ఇలా ఈ ఉష్ణమండల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈక్వటోరియల్ రీజన్లోకి వస్తాయంటే, లైక్ ఎలా అంటే మనకి 23.5 డిగ్రీ ఉన్నాయి కదండి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, మకర రేఖ, కర్కట రేఖ, ఈ భూమధ్య రేఖ, ఏవైతే ఈ ప్లేస్ ఉందో ఆ మధ్యలోకి వచ్చి ఉంటుంటాయి అన్నమాట. అయితే మనకి మొదట ఏంటంటే ఇవి
సమ్మర్ టైంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటికి ఆ పోల్స్ వద్ద వాటికి ఫీడింగ్ అండ్ రెస్ట్ అంతటికి కూడా బాగానే ఉంటుంది. అండ్ అలానే సమ్మర్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఈ వింటర్ అండ్ ఈ టైం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వింటర్లో వాటికి అక్కడ చాలా టిపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుందన్నమాట. ఈవెన్ వాటికి ఏంటంటే ఫుడ్ అనేది కూడా ప్రాపర్గా దొరకదనమాట. ఆ టైంలో ఏం చేస్తాయంటే అవి ఈ ఈక్విటోరియల్ రీజన్కి వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఫీడింగ్ అండ్ రెస్ట్ ఏవైతే వాటి యొక్క పిల్లలు ఉంటాయో వాటికి ఆ, ఇవి ఫీడింగ్ అండ్ రెస్ట్ కోసం అని చెప్పి ఈ ఉష్ణమండల ప్రాంతాలకి వస్తుంటాయి. అలానే సమ్మర్ టైం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చాలా సివియర్గా ఉంటుంది క్లైమేట్. అంటే ఆ టెంపరేచర్ అనేది వీటికి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏమవుతాయంటే ఇవి మళ్ళీ తిరిగి వాటి యొక్క డెస్టినేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయిన టైంలో ఇవి ఏంటంటే బ్రీడింగ్ అండ్ నెస్టింగ్ అనేది అక్కడ చేస్తాయి అనమాట. ఏదైతే అవి వాటి యొక్క పిల్లలకి జన్మనివ్వడం అలానే వాటిని చూడడం అంతా కూడా అక్కడ జరుగుతుందన్నమాట ఈ పోలార్ రీజన్లో సమ్మర్ టైంలో. సింప్లీ ఏంటంటే ఇవి సీజన్ టు సీజన్ అంటే ఎక్కడ వాటికి అనువైన వాతావరణం ఉంటుందో ఆ అనువైన వాతావరణంలోకి అవి సీజన్ టు సీజన్ వలస వెళ్తున్నాయి అన్నమాట. ఈ విధంగా బర్డ్స్లో మైగ్రేషన్ అనేది ఉంటుందండి. అయితే ఈ బర్డ్ మైగ్రేషన్ అనేది మనకు ఒక ఇన్స్టాంటివ్ బిహేవియర్ అండి. అంటే టైం టు టైం అవి చేసేటువంటి ఒక చర్య అనమాట. ఈ పక్షుల్లో మనం గమనించేటువంటిది ఈ మైగ్రేషన్ అనేది. సింప్లీ ఏంటంటే ఏదైతే వాటికి అనువైన ప్రాంతానికి ఒక సీజన్లో అంటే టైం టు టైం ఒక ప్రాంతానికి వెళ్ళటం మళ్ళీ ఆ ప్రాంతం నుంచి ఇవి మొదలుపెట్టిన ప్రాంతానికి తిరిగి రావటం అలానే టైం టు టైం సీజన్ టు సీజన్ ఈ విధంగా పక్షుల్లో మనకి మైగ్రేషన్ అనేది ఉంటుంది. లైక్ అయితే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి వాటికి ఏంటంటే ఆర్కిటిక్ టర్న్ ఆర్కిటిక్ టర్న్ ఇది మనకి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు కూడా వెళ్తుందండి. చూడండి నియర్లీ మనకి ఏదైతే ఎర్త్ ఉందో నార్త్ పోల్ టు సౌత్ పోల్ అండి. నార్త్ పోల్ టు సౌత్ పోల్ అంటే ఇంత డిస్టెన్స్ నియర్లీ అది ఒక 40,000 మైల్స్ అనేది అది క్లియర్ చేస్తుందండి. అంటే లాంగెస్ట్ ఫ్లయింగ్ బర్డ్ అనమాట ఇది. ఆర్కిటిక్ టర్న్ అనేది 40,000 మైల్స్ అనేది ఇది కవర్ చేస్తుందండి. లైక్ ఇక్కడ మన పిక్చర్లో చూపించాం కదా ఈ విధంగా ఉంటుంది ఈ ఆర్కిటిక్ టర్న్ అనే పక్షి. అండ్ అలానే వుడ్ కాక్ అనేది ఏంటంటే మనకి హిమాలయాస్ నుంచి నీలగిరి వరకు ఇది అంటే సింగిల్ హాప్లో అండి. అంటే ఒక్కసారి స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆగకుండా ఒక సింగిల్ టైంలోనది మనకి ఈ వుడ్ కాక్ అనేది హిమాలయాస్ నుంచి నీలగిరి డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. నియర్లీ 2,400 కిలోమీటర్లు. అండ్ అలానే గాడ్విట్ ఇది అలస్కా నుండి న్యూజిలాండ్ ప్రాంతం వరకు సుమారు 12,000 కిలోమీటర్లు ఈ గాడ్విట్ అనే పక్షి కవర్ చేస్తుంది. అండ్ అలానే అమూర్ ఫాల్కన్ ఇది మన ఇండియాకి వలస వచ్చేటువంటి పక్షి అండి. యాక్చువల్గా ఇది ఏంటంటే రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి సౌత్ ఆఫ్రికా మనకి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికాకి ఇది వెళ్తుందనమాట. బట్ అయితే ఆ వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఇది వయా ఏ విధంగా వెళ్తుందంటే మంగోలియా, చైనా, ఇండియా, అరేబియన్ సీ అండ్ అలానే సౌత్ ఆఫ్రికా ఆ విధంగా ఇది వెళ్తుందనమాట. బట్ అయితే ఇది అమూర్ ఫాల్కన్ అనేది వన్స్ వెళ్ళే టైంలో అంటే సైబీరియా నుంచి సౌత్ ఆఫ్రికాకి వెళ్తుంది కదా పక్షి. ఆ టైంలో ఇవి మనకి ఇండియాలోకి వస్తాయండి. లైక్ ఏంటంటే మన ఇండియాలోని నాగాలాండ్ స్టేట్కి వచ్చి నాగాలాండ్ నుంచి అలా గుజరాత్కి వస్తాయి. గుజరాత్ నుంచి అరేబియన్ సీ మీదుగా మనకి సౌత్ ఆఫ్రికాకి వెళ్తాయి. బట్ అయితే రిటర్న్ వచ్చే టైంలో మాత్రం అవి ఇండియాని మిస్ చేస్తాయండి. డైరెక్ట్లీ ఇండియాని మిస్ చేసి డైరెక్ట్గా అరేబియన్ సీ నుంచి ఈ చైనా అండ్ అలానే మంగోలియా ఈ ప్రాంతం నుంచి అవి వెళ్ళిపోతుంటాయి. అమూర్ ఫాల్కన్. అలానే జతింగా ఈ జతింగా అనే ప్లేస్ అనేది మనకి అస్సాంలో ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మాస్ సూసైడ్ ఆఫ్ బర్డ్స్ అనమాట. అంటే అక్కడ ఆర్టిఫిషియల్ లైటింగ్స్ అలా వాటి వల్ల ఏంటంటే ఆ పక్షులు అనేవి ఏవైతే నైట్ టైం రెస్ట్ తీసుకుంటాయో అవి ఈ లైట్స్ అనేవి ఒక్కసారిగా వెలగటం అది చూసి ఏంటంటే తెల్లవారింది అనుకునేటువంటి ఒక భ్రమలో అవి ఒక్కసారిగా గుంపుగా ఎగరటం వల్ల ఏమవుతుందంటే ఆ చీకటికి అవి కొన్ని చెట్లను అలానే ఎలక్ట్రిక్ వైర్స్ ఇటువంటి వాటిని తగులుకొని ఏంటంటే చాలా పక్షులు అనేవి చనిపోతున్నాయి. జతింగా అనే ప్లేస్ అనేది ఇక్కడ అస్సాంలో మాస్ సూసైడ్ ఆఫ్ బర్డ్స్కి ఫేమస్ అండి. అండ్ అలానే ఫాస్టెస్ట్ బర్డ్ మనకి వరల్డ్లో ఫాస్టెస్ట్ బర్డ్ వచ్చేసి మనకి పెరిగ్రిన్ ఫాల్కన్ అండి. పెరిగ్రిన్ ఫాల్కన్ అనే బర్డ్ మనకి వరల్డ్లో ఫాస్టెస్ట్ బర్డ్. బట్ అయితే దీనికి ముందు ఏంటంటే మనకి జపనీస్ స్విఫ్ట్ అనేది ఫాస్టెస్ట్ బర్డ్గా ఉండేది. బట్ కాకపోతే ఇప్పుడు దాన్ని పెరిగ్రిన్ ఫాల్కన్ అనేది కవర్ చేసింది. ఇది నియర్లీ 389 మైల్స్ పర్ అవర్గా వెళ్తుందండి. 389 మైల్స్ పర్ అవర్ అనేది దీని యొక్క స్పీడ్, పెరిగ్రిన్ ఫాల్కన్ యొక్క స్పీడ్.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే లైక్ ఇక్కడ మనకి ముందుగా మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ గుడ్ కాక్, ఆర్కిటిక్ టెర్న్ అండ్ అలానే గాడ్విట్, అమూర్ ఫాల్కన్ ఈ పక్షులు. మొదటగా ఇక్కడ చూడండి, గాడ్విట్ అనేది లైక్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ న్యూజిలాండ్ అనేది ఇక్కడ ఉంటుందంటే లైక్ మనకి ఈ సైడ్ ఉంది కదా, మనకి అలాస్కా పక్కకు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఇక్కడ ఇలా న్యూజిలాండ్ ఇలా అనుకుంటే ఈ న్యూజిలాండ్ ప్రాంతానికి లైక్ అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది ఈ విధంగా ఇది ఉంటుందన్నమాట. అలాస్కా నుంచి న్యూజిలాండ్కి నియర్లీ ఒక 12,000 km అనేది ఇవి కవర్ చేస్తాయి. అలానే అమూర్ ఫాల్కన్ వచ్చేసి మనకి మొదటి ఏంటంటే ఇక్కడ ఈ రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి మంగోలియా, చైనా అండ్ అలానే ఇండియాలోని నాగాలాండ్ ప్రాంతానికి వచ్చి ఆ తర్వాత గుజరాత్ నుంచి అరేబియా ఓషన్ మీదుగా ఈ విధంగా ఇక్కడ మనకి సౌత్ ఆఫ్రికా. అండ్ అలానే రిటర్న్ వచ్చే టైంలో ఏమవుతుందంటే మనకి రిటర్న్ వచ్చే టైంలో సేమ్ అలానే వస్తుంది, బట్ కాకపోతే ఇండియాని స్కిప్ చేసేది ఇలా చైనా, మంగోలియా ఈ విధంగా ఇండియాని స్కిప్ చేసి వెళ్ళిపోతుందండి ఈ పక్షులు అనేవి. అండ్ అలానే బోన్ కన్వెన్షన్ అనేది మనకి 2020లో జరిగింది ఫ్రెండ్స్. ఇదేంటంటే మైగ్రేటరీ బర్డ్స్, ఏదైతే ఈ మైగ్రేటరీ వలస పక్షులు ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయాలి, కాపాడుకోవాలి అని చెప్పి చేసినటువంటిదే ఈ బోన్ కన్వర్షన్. ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనుషులు మనకైతే పొలిటికల్ బార్డర్స్ అని, జాగ్రఫికల్ బార్డర్స్ అని మనం పెట్టుకున్నాం. బట్ యానిమల్స్ అండ్ బర్డ్స్ వీటికి ఏంటంటే అవి ఎటువంటి బార్డర్స్ లేకుండా చాలా ఫ్రీగా బతికేటువంటి జీవులు. అయితే ఇప్పుడు ఒక కంట్రీ నుంచి వచ్చిన ఏవైతే బర్డ్స్ ఉన్నాయో అవి మనం మరొక కంట్రీలో వాటిని ప్రొటెక్ట్ చేయలేనట్లయితే మళ్ళీ తిరిగి ఆ కంట్రీకి వెళ్ళలేము. అంటే ఇది ఒక దేశం యొక్క కృషి కాదు, అన్ని దేశాల యొక్క కృషి ఉంటేనే ఈ వలస పక్షుల్ని మనం కాపాడుకోగలమని చెప్పి ఈ బాన్ కన్వెన్షన్ అనే దాన్ని పెట్టారు. ఇది మనకి జర్మనీలో ఉందండి, బాన్ అనే సిటీ. అండ్ అలానే ఫిష్ మైగ్రేషన్, చేపల్లో ఎలా ఉంటుంది మైగ్రేషన్ అంటే చూడండి, ఇక్కడ 2 టైప్స్ ఉంటుందన్నమాట చేపల్లో. దానిని ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అండ్ అలానే కెటాడ్రోమస్ మైగ్రేషన్ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎనాడ్రోమస్ మైగ్రేషన్ అంటే మెరైన్, అంటే సముద్రం నుంచి ఫ్రెష్ వాటర్లోకి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్లోకి. ఫస్ట్ ఏంటంటే సముద్రం నుంచి మెరైన్లోకి వస్తుంది అండ్ మళ్ళీ తర్వాత ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్లోకి వెళ్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ అనాడ్రోమస్ మైగ్రేషన్ అనేది. ఇటువంటివి చేసేటువంటి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ పసిఫిక్ సాల్మన్ అనే ఫిష్ అండ్ అలానే హిల్సా ఇల్సా దీన్నే మనం పులస చేప అని కూడా అంటామండి. చాలా ఫేమస్ మన ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. ఎందుకంటే మనకి గోదావరి ప్రవాహానికి గోదావరి అలానే సముద్రం కలుసుకున్నటువంటి ఏదైతే ఏస్టరీ ప్రాంతం ఉంటుందో అక్కడ మనకి పులస చేపలు అనేవి దొరుకుతాయండి. బట్ అయితే ఈ పులస చేపలు ఏంటంటే చాలా ఫేమస్ అండ్ అలానే వాటి యొక్క టేస్ట్కి అలానే వాటి యొక్క కాస్ట్కి. ఎందుకంటే నియర్లీ 1 kg మనకి 10,000 12,000 వరకు కూడా పలికేటువంటి రోజులు కూడా ఉన్నాయండి. అండ్ అలానే వీటి యొక్క టేస్ట్ అనేది మామూలుగా ఉండదు. అండ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ ఏంటంటే ఎవరైనా అతిథులు ఇలాంటి వాళ్ళు వచ్చినా సరే పులస చేపతో పెట్టారని చెప్పి చెప్పుకుంటారు. ఎందుకంటే పులస అనే దానికి అంత ఫేమస్, దాని యొక్క టేస్ట్ అనేది దానికి ఆ యూనిక్నెస్ అనేది తీసుకొచ్చిందండి. అండ్ అలానే మనకు ఒక సామెత కూడా ఉంటుందండి, పుస్తలు అమ్ముకొనైనా సరే పులస తినాలి అని చెప్పి. సో అంటే అంత టేస్ట్ అనేది ఈ పులస చేప ఇస్తుందండి. లైక్ ఇదేంటంటే ఈ పులస చేపలు అనేవి యాక్చువల్గా మనకి సముద్రం నుంచి ఫ్రెష్ వాటర్లోకి వాటి యొక్క పిల్లల్ని పెట్టడానికి వెళ్తాయండి. ఎందుకంటే ఏదైతే అవి వాటి యొక్క పిల్లల్ని అక్కడ పెట్టేటప్పుడు ఏంటంటే కంపేర్ టు మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్లో అవి చాలా స్పీడ్గా ఎదుగుతాయి అనమాట. సో అందుకని చెప్పి అవి ఈ విధంగా ఈ నదీ ముఖద్వారాల్లో ఈ ప్రాంతాల్లో కూడా అవి పెడుతుంటాయండి. లైక్ ఏంటంటే పెట్టిన తర్వాత అవి పెరిగిన తర్వాత మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంటాయి. ఆ ప్రాసెస్లోనే ఇక్కడ చాలా ఎవరైతే ఫిషర్మెన్ ఉంటారో వాళ్ళకి పట్టే వాళ్ళకి ఇవి దొరుకుతుంటాయి. అండ్ అలానే కెటాడ్రోమస్ మైగ్రేషన్ సింప్లీ అపోజిట్ అండి. దీనికి ఏంటంటే ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్లోకి వస్తుంది అండ్ మళ్ళీ మెరైన్ నుంచి ఫ్రెష్ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రెష్ వాటర్ నుంచి మెరైన్ అండ్ మెరైన్ వాటర్ నుంచి ఫ్రెష్. లైక్ ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే ఈల్ ఫిష్ అంటాం కదా, ఈల్ చేపలు. ఈ ఈల్ ఫిష్ అనేది ఈ విధంగా కెటాడ్రోమస్ మైగ్రేషన్ అనేది చేస్తుందండి. అలానే ఫినాలజీ అంటే ఏదైతే ఈ సీజనల్ మైగ్రేషన్ అనేది చేసేటువంటి యానిమల్స్ ఉంటాయో, సీజనల్ మైగ్రేషన్ చేసేటువంటి యానిమల్స్ గురించి చదివే దాన్నే ఫినాలజీ. యానిమల్స్లో సీజనల్ మైగ్రేషన్ గురించి చదివేదాన్నే ఫినాలజీ అని చెప్పి చెప్తారు ఫ్రెండ్స్. మనకి అడ్డవారు ఏంటంటే ప్రింటెడ్ బుక్స్పై మీకు
చాలా హ్యూజ్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీకు ఏ బుక్స్ అయితే కావాలనుకుంటున్నారో అడ్డా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింటెడ్ బుక్స్లో మీకు కావాల్సిన కేటగిరీ బుక్స్ అనేవి చూస్ చేసుకొని అక్కడ వ్యూ ఆఫర్స్ దగ్గర Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీకు 80% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇది కానీ మీరు ఒకవేళ త్రూ యాప్ ద్వారా కనుక చేసినట్లయితే, అంటే వెబ్సైట్లో కాకుండా త్రూ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చేసినట్లయితే మోర్ దెన్ 80% డిస్కౌంట్ అనేది మీరు పొందవచ్చు. అలానే ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్, ఇప్పటివరకు మనం మైగ్రేషన్ గురించి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్, వీటినే ఇన్వేజివ్ స్పీసెస్ అని లేదా ఏలియన్ స్పీసెస్ అని డిఫరెంట్గా కూడా పిలుస్తుంటారు. అయితే ఈ ఇన్వేజివ్ స్పీసెస్ అనేవి ఏంటంటే ఫ్రెండ్స్, వాటికి చెందని ఒక ప్రాంతం, అంటే లైక్ ఏదైతే ఇక్కడ ఒక యానిమల్ ఉందో యాక్చువల్గా ఇది ఈ ఏరియాకి చెందినటువంటిది అనమాట. అయితే అది మరొక ప్రాంతానికి వెళ్ళింది, బట్ అది దాని యొక్క హోమ్ కాదు, దాని యొక్క హ్యాబిటెట్, దాని యొక్క ఆవాసం కాదు. కానీ అక్కడ ఏవైతే కొన్ని నేటివ్ స్పీసెస్ అవి ఉంటాయో, కొన్ని యానిమల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ ఏదైతే ఇక్కడ మనకి ఈ ఇన్వేజివ్ స్పీసెస్ అనేది ఉందో, దీని యొక్క ప్రాంతం కాకపోయినా ఇక్కడికి వెళ్ళి ఇది ఉందనుకుందాం ఈ ప్లేస్లో. బట్ ఏం చేసిందంటే చివరికి అక్కడ ఉన్నటువంటి నేటివ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ డామినేట్ చేసిందండి ఈ ఇన్వేసివ్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో. అంటే ఈ విధంగా టోటల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే దాని ప్లేస్ కానటువంటి దానిని కూడా అది డామినేట్ చేసిందనమాట. ఈ ఇన్వేసివ్ స్పీసెస్ అనేవి ఈ విధంగా ఉంటాయండి. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వేసివ్ ఈ దురాక్రమణ జాతులు అనేవి ఏంటంటే వన్స్ అవి వాటంతటవి వచ్చేవి కొన్ని ఉంటాయి. అండ్ అలానే హ్యూమన్ ఇండ్యూస్డ్, మానవులు వారి యొక్క ప్రయత్నాల్లో ఇంట్రడ్యూస్ చేసినవి కొన్ని అండి. ఎక్కువగా ఏంటంటే మానవ ప్రయత్నాల ద్వారా ఇవి ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినవే ఎక్కువ. దానికి ఏంటంటే కొన్ని యానిమల్స్ ఉంటాయండి, అవి ఏంటంటే ఎటువంటి ప్రాంతాల్లోనైనా సరే బతకగలవు. అండ్ అలానే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. ఈవెన్ సివియర్ సర్కమ్స్టాన్సెస్ని కూడా అవి తట్టుకొని బ్రతకగలవచ్చు. బట్ అయితే ప్రతి జీవి కూడా ఆ విధంగా ఉండలేదు. ఏదైతే అటువంటి ప్రాంతాల్లో ఏవైతే తట్టుకోలేని జీవులు ఉంటాయో అటువంటి వాటి దగ్గరికి ఈ విధంగా అన్ని క్లైమేట్స్ని కూడా అడాప్ట్ చేసుకోగలిగే కొన్ని యానిమల్స్ కనుక వెళ్ళి ఉన్నట్లయితే ఆ నేటివ్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని డామినేట్ చేసి ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గమనించినట్లయితే మనకి లాంగెస్ట్ లివింగ్ యానిమల్ అనేది ఏంటండి? లాంగెస్ట్ లివింగ్ యానిమల్ అనేది ఫ్రెండ్స్ టర్టల్, టెర్రాపిన్, టోర్టాయిస్ ఇవైతే మాత్రం కాదు, క్వాహా అంటారు. ఇది చూసారు కదా, ఇక్కడ మీరు ఇక్కడ ఒక కాన్సెల్ సముద్రపు గవ్వలా ఉంటుందండి. ఇది దీని యొక్క లైఫ్ స్పాన్ నియర్లీ మోర్ దెన్ 500 ఇయర్స్ అండి. మోర్ దెన్ 500 ఇయర్స్, ఒక 550 to 600 ఈ విధంగా ఇది బతుకుతుంది. అండ్ అలానే గ్రీన్లాండ్ సార్క్, ఈ గ్రీన్లాండ్ సార్క్ కూడా నియర్లీ 500 ఇయర్స్ వరకు బతుకుతుందండి మనకి. అయితే ఇవి మెరైన్ యానిమల్స్. అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ బ్లూ బార్ పీజియన్ చూడండి, దీన్ని బ్లూ బార్ పీజియన్ అంటాం. లైక్ మనం ఏంటంటే మూవీస్లో చూస్తున్న చాలామంది ఏవైనా వాటికి ఫీడ్ అనేది వేస్తున్నట్టుగా, అలానే మనకి సిటీల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫ్రెండ్స్ మీరు గమనించినట్లయితే మనకి సిటీ ఏరియాస్లో ఈవెన్ కాకుల కంటే కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. ఏదైతే మనకి క్రౌస్ అవి ఉంటాయి వాటికంటే ఈ బ్లూ బార్ పీజన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి వచ్చాక ఏంటంటే ఈ క్రౌస్ అవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హ్యాబిటెట్ని ఇవి డామినేట్ చేస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏవైతే మనకి కాకులు ఇవన్నీ ఏంటంటే అవి గూళ్ళు కట్టుకొని నెస్టింగ్ అవన్నిటికీ కూడా వాటికి ఒక ప్రాపర్ టైప్ ఆఫ్ ట్రీస్ అని ఇవన్నీ కూడా ఉండాలి. బట్ వీటికి ఏంటంటే ఈవెన్ ఇవి మనకి బిల్డింగ్స్ అవి ఉంటాయి కదండి, బిల్డింగ్స్ యొక్క మనకి సన్ సైడ్స్ ఇలా ఇవి ఉంటాయి కదా, బయటకు మనకి కిటికీలపై అవి కూడా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, వాటిపై కూడా ఇవి బ్రతకగలవండి. లైక్ ఏంటంటే ఇవి ఎక్కడైనా సరే వీటి యొక్క గుడ్లను పొదగగలవు. సో ఆ విధంగా ఏంటంటే ఇవి ఉన్న ప్రాంతాన్ని డామినేట్ చేస్తున్నాయి అనమాట. లైక్ ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇది సౌత్ అమెరికన్ టోడ్ అంటే గోధురు కప్ప అంటాం తెలుగులో మనం. గోధురు కప్ప యాక్చువల్గా దీనిని ఏంటంటే ఆస్ట్రేలియా ప్రాంతంలో, ఇవి సౌత్ అమెరికా ప్రాంతానికి చెందినవి. బట్ అయితే ఆస్ట్రేలియా ప్రాంతంలో ఏంటంటే వారి యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఎలుకల తాకిడి ఎక్కువగా అయిందని చెప్పి ఈ
సౌత్ అమెరికన్ టోడ్స్ ఏవైతే ఉన్నాయో కేన్ టోడ్, సౌత్ అమెరికన్ కేన్ టోడ్ అని చెప్పి అంటారు వీటిని. గోధుమ కప్పలను వారి యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్స్లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. బట్ ఇవేంటంటే చాలా సైజ్ నియర్లీ ఏంటంటే ఒక మనిషి యొక్క ఫేస్ ఎలా అయితే ఉంటుందో అంత పెద్ద ముఖం అనేది వీటికి ఉంటుందండి. ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లయితే చూడండి అది ఎంత పెద్దగా ఉందో ఆ గోధుమ కప్ప అనేది. అయితే ఇవి ఏం చేసాయంటే మొదట సో వాళ్ళకి బాగానే యూజ్ అయ్యాయి. అంటే లైక్ ఆ ఎలుకలను వాటిని కూడా ఇవి చాలా ఎక్కువగా వేటాడి వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్లో చాలా హెల్ప్ అనేది జరిగింది. బట్ అయితే వన్స్ అక్కడ ఎలుకలు ఇవన్నీ కూడా అంతమైపోయాయండి. అంటే అవి ఫీల్డ్స్లో తగ్గిపోయాయి. బట్ అయితే వీటికి ఆహారం అనేది కావాలి కదా. అవి ఏం చేసాయంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చిన్న క్రొకోడైల్స్ ఉంటాయి కదా, ఈవెన్ చిన్న చిన్న మొసల పిల్లలను, అంటే వాటికి ఆహారంగా ఏవి దొరికితే వాటిని అవి తినడం మొదలుపెట్టాయండి. లైక్ ఏమైందంటే రిమైనింగ్ హ్యాబిటెట్ అనేది అక్కడ చాలా యానిమల్స్కి ముప్పు అనేది జరిగిందనమాట. అంటే ఇది ఇక్కడ హ్యూమన్ ఇండ్యూస్ చేసిందండి ఇక్కడ. అలానే ఈ బ్లూ బార్ పీజన్స్ అనేవి ఏంటంటే ఎవరు వీటిని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పక్షి జాతులని డామినేట్ చేస్తూ బ్రతుకుతుంటాయండి. లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాక బ్లూ బార్ పీజన్ అనేది చెప్పుకున్నాం ఫ్రెండ్స్. అండ్ అలానే అమెరికన్ కేన్ టోడ్ ఆస్ట్రేలియాకి పట్టుకెళ్ళారు సౌత్ అమెరికా నుంచి. ఇక్కడ మనం గమనించినట్టయితే పార్థీనియం హిస్టెరోఫోరస్, పార్థీనియం హిస్టెరోఫోరస్, దీన్నే పార్థీనియం మొక్క లేదా కాంగ్రెస్ వీడ్ అంటారు, క్యారెట్ వీడ్ లేదా స్వింగింగ్ డాన్స్, అదే వయ్యారి బామ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది మనం ఇక చూడండి, మీరు పిక్చర్లో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడైనా మన అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఏంటంటే చాలా ఎక్కువగా కలుపులా పెరిగేటువంటి మొక్క అండి ఈ పార్థీనియం మొక్క అనేది. దీనివల్ల ఉబ్బసం అనేది కూడా రావచ్చు. అంటే కొన్ని అలర్జీస్ అనేది కూడా ఇది మనకి క్రియేట్ చేస్తుంది. పశువులకి ఫీడ్గా కూడా ఉపయోగపడుతుంది ఇది. బట్ కాకపోతే దీనివల్ల కొన్ని అలర్జీస్ కూడా అవుతాయి. కొంతమందిలో ఉబ్బసం కూడా కలగజేయవచ్చు అనమాట ఈ పార్థీనియం ప్లాంట్ అనేది. యాక్చువల్గా ఈ పార్థీనియం ప్లాంట్ అనేది మనకి ఏ విధంగా వచ్చిందంటే ఫ్రెండ్స్, అమెరికా వాడు PL480 అంటే పబ్లిక్ లా 480 అనే చెప్పి ఒక లా ఉండేదండి. దాని ప్రకారం ఏంటంటే పేద దేశాలకు వాళ్ళు ఏంటంటే కొన్ని వారి యొక్క ఉత్పత్తులను ఏదైతే ఉంటే ఆహార ఉత్పత్తులను పంపించేవాళ్ళు. లైక్ ఆ విధంగా ఏంటంటే మన కంట్రీలో గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మనకి ఫుడ్ స్కేర్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఆ టైంలో ఏంటంటే ఈ పార్థీనియం ఏవైతే ఉన్నాయో వాడు రైస్ అవి కూడా మనకి పంపించేవాడు. రైస్ అండ్ వీట్ అనేది మన ఇండియాకు వాడు పంపించేవాడు, అమెరికా వాడు. అయితే ఆ పంపిస్తున్న టైంలో ఏంటంటే ఇండియన్స్ని వాళ్ళు బెగ్గర్స్గా ట్రీట్ చేయడం. సో అంటే ఇండియన్స్కి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్డే వాళ్ళు ఇంకా చేసుకోలేకపోతున్నారు. ఇటువంటివన్నీ రావడం వల్ల ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారంటే అలానే మెక్సికో అటువంటి ప్రాంతం నుంచి వీట్ సీడ్స్ ఇవన్నీ కూడా తెచ్చి మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. అది బాగానే సక్సెస్ అయింది. బట్ అయితే అదే టైంలో ఈ అమెరికా వాడు కూడా ఏంటంటే మనకి కొన్ని ఈ వీట్ సీడ్స్ అండ్ అలానే చాలా సీడ్స్ అనేవి పంపించాడనమాట. బట్ అయితే మనం అమెరికా వాడు అంటే వాడిపై ఉన్న నమ్మకంతో ప్రాపర్ క్వాలిటీ చెక్ అనేది చేయకుండా తీసుకురావడం వల్ల ఏంటంటే వాడు ఆ టైంలో ఈ పార్థీనియం సీడ్స్ని కూడా వాటిలో మిక్స్ చేయడం వల్ల ఏమైందంటే అవి మన ఇండియాకి ఈ పార్థీనియం సీడ్స్ అనేవి వచ్చాయండి. అయితే ఇవి ఏమిటంటే వన్స్ ఏవైతే మనకి ఫ్యాడీ ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫ్యాడీ ఫీల్డ్స్లో ప్యాడీ ప్లాంట్స్ కంటే ఇవి త్వరగా ఎదిగేవి అనమాట. లైక్ ఏంటంటే అప్పట్లో ఉన్న రైతులంతా కూడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఆ టైంలో వచ్చాయని చెప్పి దీన్ని కాంగ్రెస్ వీడని అండ్ అలానే కాంగ్రెస్ గ్రాస్ అని కూడా పిలిచేవారండి. అయితే దీన్ని వయ్యారి బామ అని కూడా పిలుస్తారు. సో ఈ విధంగా ఈ పార్థీనియం ప్లాంట్ అనేది మన కంట్రీలోకి వచ్చింది. అండ్ అలానే అంటే కొన్ని ఏంటంటే తెలిసి వచ్చాయి, కొన్ని తెలియకుండా వచ్చాయి అనమాట. ఆ విధంగా తర్వాత లాంటానా కెమెరా అనేది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇది గార్డెన్ ప్లాంట్గా కూడా దీన్ని పెంచుతారు. బట్ కాకపోతే పులికంప అని చెప్పి అంటారు దీన్ని. ఇవేంటంటే మనకి ఆల్మోస్ట్ మన కంట్రీలో చాలా ఏరియాస్లో ఇవి ఉంటాయి. అయితే ఇవి కూడా ఏంటంటే అలర్జీస్ అనేవి క్రియేట్ చేస్తాయి. బట్ అలానే వన్స్ ఇవి పెరగడం మొదలు పెడితే రిమైనింగ్ ప్లాంట్స్ ఏవైతే ఇక్కడ మీరు గమనించినట్టు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత గుబురుగా ఉందో. వన్స్ ఇవి అలా స్ప్రెడ్ అవ్వకుంటూ వెళ్తే ఏమవుతుందంటే వాటి కింద కూడా మనకి గ్రాస్ అనేది కూడా పెరగదండి. లైక్ ఇవి కూడా అంతే. ఇప్పుడు మనకి పార్థీనియం ప్లాంట్స్ ఎలాగైతే మొత్తం డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయో లైక్ ఇవి కూడా ఆ విధంగా అనమాట. బట్ కాకపోతే వీటిని గార్డెన్ ప్లాంట్స్గా చాలామంది వాడుతుంటారు. కానీ ఓపెన్ ఏరియాస్లో ఎక్కడైనా సరే ఇవి పెరిగినట్లయితే మాత్రం ఇవి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతాయి. అండ్ అలానే రిమైనింగ్ ప్లాంట్స్ అనే వాటికి ఏంటంటే పెరిగేటువంటి అవకాశం ఇవ్వకుండా ఇవి పెరగడం అనేది చేస్తుంటాయి. అండ్ అలానే యూరోపియన్ బంబెల్ బీ ఇవి ఏంటంటే తుమ్మెదలు అవి అంటాం కదండి, ఆ టైప్ అనమాట ఇవి. అయితే దీనిని చిలీ కంట్రీలో యూరోప్ నుంచి తీసుకొచ్చి చిలీ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారండి. ఎందుకంటే పాలినేషన్ అనేది అంటే పరాగ సంపర్కం అనేది మొక్కల్లో చాలా స్పీడ్గా జరుగుతుంది వీటి వల్ల అని చెప్పి.
లైక్ అందు గురించి అని చెప్పి వీటిని వారి యొక్క ఫీల్డ్స్లో ఇంట్రడ్యూస్ చేశారండి వీటిని. తర్వాత ఏమైందంటే ఈ ఫీల్డ్స్లో అంతకుముందు ఉన్నటువంటి ఈ హనీబీస్ ఉంటాయి కదా, తేనెటీగలు అవి కూడా, వాటికి ఫీడ్ అనేది లేకుండా పోయింది. ఈ తేనెటీగలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని డామినేట్ చేయడం మొదలుపెట్టాయండి ఇవి. లైక్ ఏమైందంటే ఆ ప్రాంతంలో తేనెటీగల యొక్క ప్రెజెన్స్ అనేది తగ్గిపోయిందండి. లైక్ అంటే ఈ విధంగా ఈ ఇన్వేజివ్ స్పీసెస్ అనేవి ఏంటంటే మనం ఏదో ఒక బెనిఫిట్ కోసం అని చెప్పి దాన్ని తీసుకురావచ్చు, లేదా అవి అనుకోకుండా రావచ్చు. బట్ ఏంటవుతుందంటే ఇవి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అన్నింటిని కూడా అడాప్ట్ చేసుకొని రిమైనింగ్ ఏవైతే స్పీసెస్ ఉంటాయో వాటిపై ఈ విధంగా అవి డామినేషన్ అనేది చేస్తుంటాయండి. ఈ విధంగా అది మొక్కల్లో అవ్వచ్చు, జంతువుల్లో అవ్వచ్చు. లైక్ అలానే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రెండ్స్, ఇక్కడ నీడిల్ బుష్ ఇది సౌత్ అమెరికా నుంచి వచ్చింది, మన కంట్రీలో ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉందన్నమాట. అంటే ఎక్కువగా మనకి మ్యాక్సిమం మనకి ఏంటంటే ప్లాంట్ సీడ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్ స్పీసెస్ అనేవి ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఎక్కువగా ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంటాయి. ఈ నీడిల్ బుష్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ దీన్ని ముళ్ళ కంప అని కూడా అంటారు ఫ్రెండ్స్. మనకేంటంటే ఇవి మన రోజువారీ మాటలు ఇవి చాలా ఈజీగానే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇవి సైంటిఫిక్ నేమ్స్ అవి కూడా మనకి కొంత డిఫికల్ట్గా ఉంటాయి. సింపుల్ ఏంటంటే ఇది ముళ్ళ కంప అని కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్నే. అండ్ అలానే బ్లాక్ వాటిల్ ఇది ఈస్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. ఈస్ట్ ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వచ్చి వెస్ట్రన్ ఘాట్స్ మనది ఏదైతే పశ్చిమ కనుమలు ఉన్నాయో అక్కడ ప్లాంటేషన్ కోసం అని చెప్పి వీటిని తీసుకొని వచ్చారనమాట. బట్ ఏమైందంటే ప్లాంటేషన్ ప్రాసెస్లో ఇవి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి రిమైనింగ్ ప్లాంట్ స్పీసెస్కి ఛాన్స్ ఇవ్వకుండా ఇవి ఎదిగాయి ఫ్రెండ్స్. బ్లాక్ వాటిల్ దీన్నే మనవారు మిన్నుమాను అంటారు. అలానే అకీస్ చెట్లు అని కూడా అంటారు కదండి. దీన్ని కలపగా కూడా వాడతారు ఫ్రెండ్స్. కలపగా కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి ఈ బ్లాక్ వాటిల్ అనేవి. అలానే గోట్ వీడ్ ఇవి కూడా మనకి ట్రాపికల్ అమెరికా, సౌత్ అమెరికా ప్రాంతం నుంచి వచ్చాయి. ఇవి మేక కలుపు అని అంటారు ఫ్రెండ్స్. వీటిని మేక కలుపు ఇవి మనకి ట్రాపికల్ అమెరికా నుంచి వచ్చి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మన ఇండియాలో ఉన్నటువంటి ఇన్వేజివ్ స్పీసెస్. కొన్ని అయితే మనకి రోజు మనం చూస్తుండడం వల్ల ఏంటంటే ఇది ఇన్వేజివ్ స్పీసెస్ అని కూడా మనకి తెలియదు అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చి మన కంట్రీలో ఉండిపోయింది ఇది అన్నట్టుగా కూడా మనకి తెలియదు. ఎందుకంటే మనం రోజువారీ వాటిని చూసి ఏంటంటే అవి మన నేటివ్ స్పీసెస్ అని చెప్పి మనం అనుకుంటాం. అండ్ అలానే ఆల్టర్నంతర పెరనో చాయిడిస్ ప్రొనౌన్సియేషన్ కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఆల్టర్నంతర పెరనోచాయిడిస్ ఇదేంటంటే మనకి నేమ్ ఎంత డిఫికల్ట్గా ఉండొచ్చు ఫ్రెండ్స్. బట్ కాకపోతే ఇదేంటంటే ఇది మనకి పొన్నగంటి కూర కూడా మనకి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. పొన్నగంటి ఇది కూడా. అండ్ అలానే ప్రిక్లీ ప్రాపీ ఇది మనకి సౌత్ అమెరికా. అండ్ అలానే 4 o'clock ప్లాంట్ ఇది పెరూ నుంచి వచ్చింది. అండ్ అలానే టచ్ మీ నాట్ ఆర్ స్లీపింగ్ గ్రాస్ ఇది మనకి బ్రెజిల్ నుంచి వచ్చాయి. అంటే ఇక టచ్ మీ నాట్ అనేది ఏంటంటే ఇది అత్తిపత్తి ఫ్రెండ్స్, మనకి తెలిసే ఉంటుంది, మీరు బాగా చూసుంటారు. ప్రతిచర్య దానికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం మనం. 4 o'clock ప్లాంట్ దీన్ని చంద్రకాంత అని కూడా అంటారు. 4 o'clock ప్లాంట్ ఎందుకు దీన్ని 4 o'clock ప్లాంట్ అంటారంటే ఫ్రెండ్స్ ఇది సాయంత్రం మధ్యాహ్నం దాటిన తర్వాత పూర్తిగా విచ్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అలానే ఈ ప్రిక్లీ ప్రాపీ దీనిని బలురక్కసి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇవి మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ ఇన్వేసివ్ స్పీసెస్కి. ఫ్రెండ్స్ మనకి అడ్డాలో June 28 నుంచి కూడా అర్జున బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ వీటిని కవర్ చేయడం కోసం అని చెప్పి ఈ బ్యాచ్ అనేది ఎస్పెషల్లీ లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి నియర్లీ 6,000 రూపీస్ వాల్యూ ఉంటుంది మీకు. బట్ మీరు Y324 అనే కూపన్ కూడా అప్లై చేసినట్లయితే 1,379 రూపీస్కి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే రూరల్ బ్యాంక్ నోటిఫికేషన్ అనుసరించి కూడా June 28 నుంచి IBPS RRB బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా మీకు 6,800 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి ఈ కోర్స్ అనేది మీకు 1,563 రూపీస్కి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు Y324 అనే కూపన్ కోడ్ కనుక అప్లై చేసినట్లయితే. అండ్ అలానే ఏపీ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వీరి కోసం అని చెప్పి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ మెగా ప్యాక్ అనేది తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు నియర్లీ 17,400 రూపీస్ వాల్యూ ఉన్న ఈ ప్యాక్ అనేది Y324 అనే కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేసినట్లయితే మీరు 4,001 రూపీస్కి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా టచ్ మీ నాట్ ప్లాంట్ అండి ఇది ఇలా ఉంటుంది. అండ్ అలానే అకీస్ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా, అకీస్ ప్లాంట్ అదే బ్లాక్ వాటిల్ అని చెప్పుకున్నాం కదా, బ్లాక్ వాటిల్. అలానే ఇది మనకి బలురక్కసి అని చెప్పుకున్నాం కదా అది. తర్వాత ఇది
మేక కలుపు. అండ్ అలానే ఇది 4 o'clock ప్లాంట్ చంద్రకాంత మొక్క అని చెప్పి అంటారంటే గార్డెన్ ఏరియాస్లో కూడా బాగా ఎక్కువగా పెంచుతుంటారు. అండ్ అలానే పొన్నగంటి ఆకంటి ఇదండి, ఇవన్నీ కూడా మనం రోజువారీ మనం చూసేటువంటి ఇవన్నీ కూడా ఎక్కువగా. అండ్ అలానే ఇక్కడ నీడిల్ బుష్, నీడిల్ బుష్ ఇది యా. సో అదేంటంటే టచ్ మీ నాట్ ప్లాంట్. అండ్ అలానే మీకు ఇక్కడ బ్లాక్ వ్యాటిల్, తర్వాత నెక్స్ట్ మనకి దీన్నే మనం మిన్ను మాను అంటాం. దీన్ని కలప కింద కూడా వాడతారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది చాలా పెద్దగా ఎదిగేటువంటి వృక్షం అనమాట. దీన్ని కలప కింద కూడా వాడతారు. బట్ అలానే ఈ మేక కలుపు అనేది, అండ్ అలానే ఈ పొన్నగంటి ఆకు, తర్వాత ఈ అత్తిపత్తి, ఇవి ఏంటంటే ఇవి మనం అగ్రికల్చర్ ఫీల్డ్ ఏరియాస్లో చాలా ఎక్కువగా చూస్తాం ఫ్రెండ్స్. వన్స్ మనకి మాన్సూన్ వచ్చిందంటే ఈ ప్లాంట్స్ అనేవి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంటాయి ఫ్రెండ్స్. బట్ ఇవన్నీ కూడా మనకి ఇన్వేజివ్ స్పీసెస్, నాట్ నేటివ్ టు ఇండియా. అదర్ కంట్రీస్ నుంచి ఇవి మనకి ఈ విధంగా వచ్చి మన కంట్రీ యొక్క హ్యాబిటెట్లో ఇవి స్థానం అనేది పొందాయి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా అడ్డా బ్యాచ్లో అడ్డాలో ఎవరు కూడా సబ్స్క్రైబ్ కానట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలానే ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం అని చెప్పి టెలిగ్రామ్ గ్రూప్ అనేది లాంచ్ చేశారు అడ్డా వాళ్ళు. దాని యొక్క లింక్ అనేది మీకు సబ్స్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే మీరు ఎవ్రీ నోటిఫికేషన్ అనేది మీరు పొందగలరు. బాయ్ ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్ ది సెషన్.